హల్లెలూయా! దేవునికి స్తోత్రం. సృష్టికర్త అయిన యేసుప్రభు వారు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు ఇస్తున్న వాగ్దానం యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. సో ఈరోజు వాగ్దానం కనుక చూసుకున్నట్లయితే ఏంటి అండ్ మనం వెలుగులో నడిచిన ఎడల అంటే మనం ఆయన నమ్మినట్లయితే ఏంటి అంటే ఆయన మన కొరకే ఈ భూమిపైకి వచ్చారు, భూమిపైన జన్మించారు, ఆ తర్వాత మన కొరకే సిలువ పైన మరణించారు, 3వ రోజున తిరిగి లేచారు, మృత్యుంజయుడే లేచారు అని మనం ఎప్పుడైతే నమ్ముతామో మనకి ఇక్కడ ఏంటి పాపక్షమాపణ అనేది దొరుకుతుంది. ఆయన రక్తము మన పాపాలన్నీ కొట్టేస్తుంది. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది, యాక్చువల్గా అబ్జర్వ్ చేయాల్సినవి ఏంటంటే అబ్రహాం జీవితంలో కనుక చూసుకున్నట్లయితే ఏంటి దేవుడు ఆయన ప్రమాణం చేసుకొని నేను నిన్ను నిశ్చయంగా ఆశీర్వదిస్తాను, నిశ్చయంగా చేస్తాను అని చెప్పారు. సో దావీదు జీవితంలో, రాజైన దావీదు జీవితంలో చూసుకున్నట్లయితే ఏంటి నా పరిశుద్ధత తోడు నేను నీకు చూపించే కృప అస్సలు నేను విడవను, శాశ్వత కృపను నీకు చూపిస్తాను అని చెప్పారు. సో ఈ రెండు సిచ్యువేషన్స్ మనం చూసుకున్నట్లయితే ఏంటి అబ్రహాం విషయంలో ఏమో దేవుడు ఆయన పైన ఆయనే ప్రమాణం చేసుకున్నారు, దావీదు విషయంలో ఆయన పరిశుద్ధత పైన తోడుంచారనమాట. సో ఈ రెండు కనుక చూసుకున్నట్లయితే ఏంటి ఇంతగా దేవుడు చెప్పగలుగుతారా ఎదుటి వ్యక్తికి, ఇంతగా ప్రామిస్ చేయగలుగుతారా, ఇంతగా ఒట్టు పెట్టుకొని మరీ చెప్పగలుగుతాడా అనుకోవచ్చు. సో అదే మనం ఎక్కువ అనుకున్నట్లయితే ఇక్కడ ఏంటి మన జీవితాల్లో ఆయన ఏకంగా మన కొరకే సిలువ పైన మరణించి ఆయన చెప్తున్నారు నేను నిన్ను ఖచ్చితంగా ఆశీర్వదిస్తాను, నీ పైన ఎటువంటి పాపభారం లేదు, కాబట్టి నీవు నీతిమంతుడవు, పరిశుద్ధుడవు, సో నా ఆశీర్వాదాలకు అర్హుడవు, కాబట్టి నేను నిన్ను ఖచ్చితంగా ఆశీర్వదిస్తాను, నీ కొరకే గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాను, నేను నిన్ను ఖచ్చితంగా నీకు ఆరోగ్యాన్ని ఇస్తాను, దీర్ఘాయుష్ని ఇస్తాను, నేను ఏవేవైతే ప్రమాణాలు నీకు ఇచ్చానో, ఏవేవైతే వాగ్దానాలు ఇచ్చానో అవి ఖచ్చితంగా నెరవేరుతాయి అని యేసుప్రభు వారు సిలువ పైన మన కొరకై మరణించి ఆయన 3వ రోజున తిరిగి లేచి మనకు ఆయన చూపిస్తున్నారు అనమాట. సో ఆయన మనకిచ్చిన ప్రమాణము, ఆయన మనకిచ్చిన వాగ్దానాలు ఖచ్చితంగా అవి ఫుల్ఫిల్ అవ్వకుండా వెనుతిరగవు. సో ఖచ్చితంగా మన జీవితంలో అవి అన్నీ నెరవేరుతాయి. సో నెరవేరకుండా ఏది ఆగదు. సో అది ప్రూవ్ చేయడానికి, అంటే అది మనం నమ్మే విధంగా చేయడానికి ఆయన ఏకంగా సిలువ పైన మన కొరకు మరణించారు. కాబట్టి ఆ ఎక్స్ట్రీమ్ వేని మనం అర్థం చేసుకొని, అంటే ఇంతగా ఒక మనిషి పైన ప్రేమ చూపించగలుగుతారా, ఇంతగా ఒక మనిషి నమ్మడానికి, ఇంతగా ఒక మనిషి విశ్వసించడానికి చేయగలుగుతారా అనేది ఈరోజు మనం యేసుప్రభు వారిని చూసి తెలుసుకోవచ్చు. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అబ్రహాంకు దావీదుకు ఆయన పరిశుద్ధత పైన తోడుంచి చెప్పారు. సో అదే మనం గొప్ప అనుకుంటే మన కొరకే ఆయన ఏకంగా సిలువ పైన మరణించారు. కాబట్టి వారిద్దరికంటే, అబ్రహాము దావీదు కంటే కూడా మనం ఇంకా ఎక్కువ విశ్వాసం చూపించాలి, ఇంకా ఎక్కువ నమ్మకం కలిగి, ఇంకా ఎక్కువ నిరీక్షణతో మనం ఎదురు చూడాలి. ప్రార్థించుకుందాం. ప్రభువా, దేవ, సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకే చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు వాగ్దానంని బట్టి వందనాలు తండ్రి. మీరు మా కొరకే ఏకంగా సిలువ పైన మరణించి 3వ రోజున తిరిగి లేచి ఖచ్చితంగా నేను ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తాను, అందులో ఎటువంటి సందేహము లేదు అని తెలియజేసినందుకు వందనాలు తండ్రి. మీరు అబ్రహాము విషయంలో, దావీదు విషయంలో చేసిన ప్రమాణాలు గొప్పవైతే ఇప్పుడు మీరు మా కొరకే చేసిన ప్రమాణం ఇంకా గొప్పది. కాబట్టి మేము అనవసరంగా మీ నుండి బయటకు వెళ్ళిపోకుండా, మిమ్మల్ని వదిలి వెళ్ళిపోకుండా మేము మిమ్మల్నే పట్టుకొని మేము మీ పైన విశ్వాసంతో, మీ పైన నమ్మకంతో, మీ పైన నిరీక్షణతో, మీ పైన ప్రేమతో మేము ముందుకు సాగుటకు ఖచ్చితంగా నా దేవుడు ఖచ్చితంగా నాకు వాగ్దానాలన్నీ నెరవేరుస్తాడు అనే గొప్ప విశ్వాసంతో మేము ముందుకు సాగుటకు సహాయం చేయండి. నా జరేయుడైన సర్వశక్తి గల యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.